ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 73 నుంచి 77 పేజీ వరకు ఫిబ్రవరి విప్లవం తర్వాత సైనికాధికారులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వారిలో ఉన్న ఎవరు ఎన్నికైన ప్రభుత్వం తరపున పనిచేశారంటే ఉదారవాదులు, సోషలిస్టులు. సైనికాధికారులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వారిలో ఉన్న ఎవరు ఎన్నికైన ప్రభుత్వం తరపున పనిచేశారంటే ఉదారవాదులు, సోషలిస్టులు పనిచేశారు. బహిరంగ సభలు, సంఘాలపై ఉన్న ఆంక్షలను తొలగించారు. ఎలాంటి సాధారణ ఎన్నికల విధానాన్ని అనుసరించకపోయినా ఎటువంటి సోవియట్లను ప్రతి చోట ఏర్పాటు చేశారు. పెట్రోగ్రాడ్ సోవియట్ వంటి సోవియట్లను. బహిరంగ సభలు, సంఘాలపై ఉన్న ఆంక్షలను తొలగించారు. వీళ్ళు ఎలాంటి సాధారణ ఎన్నికల విధానాన్ని అనుసరించకపోయినా ఎటువంటి సోవియట్లను ప్రతిరోజు ఏర్పాటు చేశారంటే పెట్రోగ్రాడ్ సోవియట్ వంటి సోవియట్లను వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడు? ఏప్రిల్ 1917లో. ఎప్పుడు బోల్షివిక్ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ తన అజ్ఞాతం నుండి రష్యాకు తిరిగి వచ్చాడంటే ఏప్రిల్ 1917లో. ఎప్పటి నుండి అతను మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారు? 1914 నుండి. ఎప్పటి నుండి అతను మరియు బోల్షివిక్లు యుద్ధాన్ని వ్యతిరేకించారంటే 1914 నుంచి. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు సోవియట్లు అధికారం చేపట్టే సమయం ఆసన్నమైందని భావించాడు. యుద్ధం ముగింపుకు తీసుకురావాలని, భూమిని రైతులకు పంపిణీ చేయాలని, బ్యాంకులను జాతీయం చేయాలని ఎవరు ప్రకటించాడు? వ్లాదిమిర్ లెనిన్. ఇప్పుడు సోవియట్లు అధికారం చేపట్టే సమయం ఆసన్నమైందని భావించాడు. ఎవరు? లెనిన్. యుద్ధం ముగింపుకు తీసుకురావాలని, భూమిని రైతులకు పంపిణీ చేయాలని, బ్యాంకులను జాతీయం చేయాలని ఎవరు ప్రకటించారంటే వ్లాదిమిర్ లెనిన్. ఈ మూడు డిమాండ్లే లెనిన్ యొక్క ఏప్రిల్ సిద్ధాంతాలు. ఆ మూడు డిమాండ్లు ఏంటంటే ఒకసారి చూద్దాం. యుద్ధం ముగింపు తీసుకురావడం, భూమిని రైతులకు పంచడం, బ్యాంకులను జాతీయం చేయడం. ఈ మూడు డిమాండ్లే లెనిన్ యొక్క ఏప్రిల్ సిద్ధాంతాలు. రాడికల్ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని అతను వాదించాడని కమ్యూనిస్ట్గా పార్టీగా మార్చడానికి. రాడికల్ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా బోల్షివిక్ పార్టీని ఏ పార్టీగా మార్చాలని లెనిన్ భావించాడు. అతను వాదించాడంటే లెనిన్ కమ్యూనిస్ట్ పార్టీగా మార్చాలని. మొదట బోల్షివిక్ పార్టీలో చాలామంది ఈ సిద్ధాంతాల పట్ల ఆశ్చర్యపోయారు. ఏ సిద్ధాంతాల పట్ల ఆశ్చర్యపోయారంటే ఏప్రిల్ సిద్ధాంతాల పట్ల. మొదట బోల్షివిక్ పార్టీలో చాలామంది ఏ సిద్ధాంతాల పట్ల ఆశ్చర్యపోయారంటే ఈ ఏప్రిల్ సిద్ధాంతాల పట్ల, ఈ లెనిన్ పెట్టిన ఏప్రిల్ సిద్ధాంతాల పట్ల ఆశ్చర్యపోయారు. కానీ సామ్యవాద విప్లవానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదని, ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు భావించారంటే అక్కడున్న తాత్కాలిక ప్రభుత్వానికి. సామ్యవాద విప్లవానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదని, ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు భావించారంటే బోల్షివిక్లు కొంతమంది భావించారంటే తాత్కాలిక ప్రభుత్వానికి. కానీ తర్వాత నెలలో జరిగిన పరిణామాలు వారి వైఖరిని మార్చాయి. తర్వాత నెలలో జరిగిన పరిణామాలు ఏంటంటే ఇంకా తాత్కాలిక ప్రభుత్వానికి కూడా మనం మద్దతు ఇవ్వకూడదని వాళ్ళ వైఖరినేమో చేంజ్ చేసుకున్నారు. వేసవిలో కార్మికుల ఉద్యమం విస్తరించింది. పారిశ్రామిక ప్రాంతాలు ఏమి ఏర్పడ్డాయంటే ఫ్యాక్టరీ కమిటీలు. వేసవిలో కార్మికుల ఉద్యమం విస్తరించింది. పారిశ్రామిక ప్రాంతాలు ఏమి ఏర్పడ్డాయంటే ఫ్యాక్టరీ కమిటీలు ఏర్పడ్డాయి. ఇవి ఎవరు తమ కర్మాగారాలు నడిపే విధానాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి అంటే పారిశ్రామికవేత్తలు. ఇవి అంటే ఈ ఫ్యాక్టరీ కమిటీలు అనేవి ఎవరు తమ కర్మాగారాలు నడిపే విధానాన్ని ప్రశ్నించడం ప్రారంభించి అంటే పారిశ్రామికవేత్తలు తమ కర్మాగారాలను నడిపే విధానాన్నేమో ఇవి ప్రశ్నించాయి. ఏంటంటే ఫ్యాక్టరీ కమిటీలు ఎవరిని ప్రశ్నించాయంటే పారిశ్రామికవేత్తలను ప్రశ్నించాయి. కార్మిక సంఘాల సంఖ్య పెరిగింది. సైన్యంలో సైనికుల కమిటీలు ఏర్పడ్డాయి. జూన్లో దాదాపు ఎంతమంది సోవియట్లు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు ప్రతినిధులను పంపారు? 500 మంది. కార్మిక సంఘాల సంఖ్య పెరిగింది. సైన్యంలో సైనికుల కమిటీలు ఏర్పడ్డాయి. జూన్లో దాదాపు ఎంతమంది సోవియట్లు ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్లకు ప్రతినిధి పంపించారంటే ఎంతమంది పంపించారంటే 500 మంది. తాత్కాలిక ప్రభుత్వం తన శక్తి తగ్గిపోవడం, బోల్షివిక్ ప్రభావం పెరగడం చూసినందున వ్యాపిస్తున్న అసంతృప్తికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏది నిర్ణయించుకుందంటే అక్కడున్న తాత్కాలిక ప్రభుత్వం. తాత్కాలిక ప్రభుత్వం తన శక్తిని కోల్పోవడం, బోల్షివిక్ ప్రభావం పెరగడం చూసినందున వ్యాపిస్తున్న అసంతృప్తికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏది నిర్ణయించుకుందంటే తాత్కాలిక ప్రభుత్వం. కర్మాగారాలు నడపడానికి కార్మికులు చేసిన ప్రయత్నాలను అది ప్రతిఘటించింది. ఎవరిని అరెస్టు చేయడం ప్రారంభించింది? నాయకులను అరెస్ట్ చేయడం ప్రారంభించింది తాత్కాలిక ప్రభుత్వం. కర్మాగారాలు నడపడానికి కార్మికులు చేసిన ప్రయత్నాలను అది ప్రతిఘటించి ఎవరిని అరెస్ట్ చేయడం ప్రారంభించింది అంటే నాయకులను అరెస్ట్ చేయడం ప్రారంభించింది. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారంటే జూలై 1917లో. ఎప్పుడు బోల్షివిక్లు నిర్వహించిన ప్రజాదరణ పొందిన నిరసన ఉద్యమాలను కఠినంగా అణచివేశారంటే జూలై 1917లో. చాలామంది బోల్షివిక్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది లేదా పారిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వారి సోషలిస్ట్ విప్లవ నాయకులు భూమిని పునఃపంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. వీటి నిర్వహణను ఏమి ఏర్పాటు చేశారంటే ల్యాండ్ కమిటీలు ఏర్పాటు చేశారు.
చాలామంది బోల్షివిక్ నాయకులు అధ్యాత్మంలోకి వెళ్ళవలసి వచ్చింది లేదా పారిపోవలసి వచ్చింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వారి సోషలిస్టు విప్లవ నాయకులు భూమిని పునఃపంపిణీ చేయాలని ఒత్తిడి చేశారు. వీటి నిర్వహణకు ఏమి ఏర్పాటు చేశారంటే ల్యాండ్ కమిటీలను ఏర్పాటు చేశారు. సోషలిస్టు విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారంటే 1917 జూలై సెప్టెంబర్ల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నారు. సోషలిస్ట్ విప్లవకారులచే ప్రోత్సహించబడిన రైతులు ఎప్పుడు భూమిని స్వాధీనం చేసుకున్నారంటే 1917 జూలై సెప్టెంబర్ల మధ్య. అక్టోబర్ 1917 విప్లవం. తాత్కాలిక ప్రభుత్వం బోల్షివికుల మధ్య సంఘర్షణ పెరగడంతో తాత్కాలిక ప్రభుత్వం నియంతృత్వానికి పాల్పడుతుందని ఎవరు భయపడ్డారంటే లెనిన్ భయపడ్డాడు. తాత్కాలిక ప్రభుత్వం బోల్షివికుల మధ్య సంఘర్షణ పెరగడంతో తాత్కాలిక ప్రభుత్వం నియంతృత్వానికి పాల్పడుతుందని ఎవరు భయపడ్డారంటే లెనిన్ భయపడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం అతడు ఎప్పుడు చర్చలు ప్రారంభించాడంటే సెప్టెంబర్లోనే చర్చలు ప్రారంభించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు కోసం అతను ఎప్పుడు చర్చలు ప్రారంభించాడంటే సెప్టెంబర్లోనే చర్చలు ప్రారంభించాడు. ఎవరెవరు ఏకమయ్యారు? సోవియట్లు, కర్మాగారాలు, సైన్యంలోని బోల్షివిక్ మద్దతుదారులు అందరూ ఏకమయ్యారు. ఎవరెవరు ఏకమయ్యారంటే సోవియట్లు, కర్మాగారాలు, ఆ కర్మాగారాలు ఉండేవాళ్ళు, కర్మాగారాలు అంటే సైన్యంలోని బోల్షివిక్ మద్దతుదారులు అందరూ ఏకమయ్యారు. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడంటే 1917 అక్టోబర్ 16న. ఎప్పుడు లెనిన్ పెట్రోగ్రాడ్ సోవియట్ బోల్షివిక్ పార్టీని సోషలిస్ట్ విధానంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అంగీకరించమని ఒప్పించాడంటే 1917 అక్టోబర్ 16న. స్వాధీనం చేసుకోవడానికి ఎవరి ఆధ్వర్యంలో సోవియట్ ఒక సైనిక విప్లవ కమిటీని నియమించిందంటే ఆ తేదీని రహస్యంగా ఉంచారంటే లియోన్ ట్రోట్స్కీ. స్వాధీనం చేసుకోవడానికి అంటే ఇప్పుడు సోషలిస్ట్ విధానంలో స్వాధీనం చేసుకోవడానికి ఎవరి ఆధ్వర్యంలో సోవియట్ ఒక సైనిక విప్లవ కమిటీని నియమించింది. ఆ తేదీని రహస్యంగా ఉంచారంటే లియోన్ ట్రోట్స్కీ. అంటే ఏ రోజు మనం స్వాధీనం చేసుకోవాలో ఆ తేదీని రహస్యంగా ఉంచారు. ఎవరి ఆధ్వర్యంలో సైనిక విప్లవ కమిటీ నియమించిందంటే లియోన్ ట్రోట్స్కీ. తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ 24న. అక్టోబర్ 16న ఆయన ఒప్పించాడు. అక్టోబర్ 24నేమో తిరుగుబాటు ప్రారంభమైపోయింది. సమస్యను పసిగట్టిన ఎవరు సైనిక దళాలను రప్పించడానికి నగరం నుండి బయలుదేరారంటే ప్రధాని కెరెన్స్కీ. సమస్యను పసిగట్టిన ఎవరు సైనిక దళాలను రప్పించడానికి నగరం నుండి బయలుదేరారంటే ప్రధాని కెరెన్స్కీ. తెల్లవారుజామున ప్రభుత్వానికి విజయులైన సైనికులు 2 బోల్షివిక్ వార్తాపత్రిక భవనాలను స్వాధీనం చేసుకున్నారు. టెలిఫోన్, టెలిగ్రాఫ్ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకోవడానికి, దీనిని రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను పంపించాడు. వింటర్ ప్యాలెస్ను రక్షించడానికి. తెల్లవారుజామున ప్రభుత్వానికి విజయులైన సైనికులు 2 బోల్షివిక్ వార్తాపత్రిక భవనాల స్వాధీనం చేసుకున్నారు. టెలిఫోన్, టెలిగ్రాఫ్ కార్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి, దీనిని రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను ఆయన పంపారంటే వింటర్ ప్యాలెస్ను రక్షించడానికి ప్రభుత్వ అనుకూల దళాలను పంపారు. వెంటనే స్పందించిన ఏది ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని, మంత్రులను అరెస్టు చేయాలని తన మద్దతుదారులకు ఆదేశించింది సైనిక విప్లవ కమిటీ. ఆల్రెడీ ఒక కమిటీ ఏర్పాటైంది కదా అది. వెంటనే స్పందించిన ఏది ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని, మంత్రులను అరెస్టు చేయాలని తన మద్దతుదారులను ఆదేశించిందంటే సైనిక విప్లవ కమిటీ. ఏ వాడ వింటర్ ప్యాలెస్పై దాడి చేసింది కానీ ఆశించిన ఫలితం రాలేదు? అరోరా వాడ. ఏ వాడ వింటర్ ప్యాలెస్పై దాడి చేసింది కానీ ఆశించిన ఫలితం రాలేదంటే అరోరా వాడ. ఇతర వాడలు ఎక్కడ ప్రయాణించి వివిధ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయంటే నెవాలో. ఆ నెవా నదికి అటుపక్క, కుడిపక్క, ఎడంపక్క ఉంటాయి కదా ఇవి. ఇతర వాడలు ఎక్కడ ప్రయాణించి వివిధ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయంటే నెవాలో. చీకటి పడే సమయానికి నగరం ఎవరి నియంత్రణలో ఉంది? మంత్రులు లొంగిపోయారు. సైనిక విప్లవ కమిటీ నియంత్రణలోకి చీకటి పడే సమయానికి నగరం అనేది నియంత్రణలోకి వచ్చేసింది. చీకటి పడే సమయానికి నగరం ఎవరి నియంత్రణలో ఉంది? మంత్రులు లొంగిపోయారంటే సైనిక విప్లవ కమిటీ నియంత్రణలో ఉంది నగరం అనేది. పెట్రోగ్రాడ్లో జరిగిన ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ల సమావేశంలో మెజారిటీ సభ్యులు ఎవరి చర్యను ఆమోదించారంటే బోల్షివిక్. పెట్రోగ్రాడ్లో జరిగిన ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ సోవియట్ల సమావేశంలో మెజారిటీ సభ్యులు ఎవరి చర్యను ఆమోదించారంటే బోల్షివిక్ల చర్యను ఆమోదించారు. ఇతర నగరాల్లో తిరుగుబాట్లు జరిగాయి. భారీ పోరాటాలు ముఖ్యంగా మాస్కోలో జరిగాయి. కానీ డిసెంబర్ నాటికి బోల్షివిక్లు ఏ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారంటే మాస్కో, పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు బోల్షివిక్లు. ఇతర నగరాల్లో తిరుగుబాట్లు జరిగాయి. భారీ పోరాటాలు ముఖ్యంగా మాస్కోలో జరిగాయి. కానీ డిసెంబర్ నాటికి బోల్షివిక్లు ఏ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారంటే మాస్కో, పెట్రోగ్రాడ్ ప్రాంతాన్ని. రష్యన్ విప్లవ తేదీ. మనం రష్యన్ విప్లవ తేదీని ఎప్పుడు చెప్పుకుందాం చూద్దాం. ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది? ఫిబ్రవరి 1, 1918 వరకు.
ఎప్పటి వరకు రష్యా జూలియన్ క్యాలెండర్ను అనుమతించింది అంటే ఫిబ్రవరి 1 1918 వరకు అనుసరించింది రష్యా. అప్పటి నుండి అంటే ఫిబ్రవరి 1 1918 నుండి ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఏ క్యాలెండర్కు మారింది. దీనివల్ల నేడు అన్ని చోట్ల అనుసరిస్తున్నారు. గ్రిగోరియన్ క్యాలెండర్కు మార్పు చెందింది. అప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 1 1918 నుంచి ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఏ క్యాలెండర్కు మారింది. దీనిని నేడు అన్ని చోట్ల అనుసరిస్తున్నారంటే గ్రిగోరియన్ క్యాలెండర్కి ఏమో రష్యా మారింది. గ్రిగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయి అంటే 13 రోజులు. అంటే వాళ్ళు ఫిబ్రవరి 11వ తేదీ అంటే 13 రోజులు అంటే దగ్గర ఫస్ట్ రోజు తీసేస్తే ఇంకా 12 రోజులు ముందుకు వెళ్ళిపోతుంది. అంటే మార్చి 12కి వెళ్ళిపోతుంది. గ్రిగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందు ఉంటాయంటే 13 రోజులు ముందు ఉంటాయి. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు, అక్టోబర్ విప్లవం ఎప్పుడు జరిగాయంటే మనం చెప్పుకున్నట్టు మార్చి 12, నవంబర్ 7, 13 రోజులు ముందుకు వెళ్తే. ఫిబ్రవరి 1 కదా, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 12 దగ్గర 13 రోజులు ఆల్రెడీ గ్రిగోరియన్ క్యాలెండర్ 13 రోజులు ముందు ఉంటుంది కాబట్టి మనం మార్చి 12 మనం చెప్పుకోవాలి. కాబట్టి మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరిగిందంటే మార్చి 12, అక్టోబర్ విప్లవం ఎప్పుడు జరిగాయంటే నవంబర్ 7 జరిగాయి. అది అక్టోబర్ విప్లవం అన్న గ్రిగోరియన్ క్యాలెండర్ మార్చేసరికి ఏమైందంటే నవంబర్కి పోయింది. సంవత్సరం మాత్రం ఓకే 1918 ఓకే, మిగిలిన 13 రోజులు ముందుకు వెళ్తుంది కాబట్టి గ్రిగోరియన్ క్యాలెండర్కి రష్యా మారినప్పుడు అది ఎప్పుడు ఫిబ్రవరి విప్లవం ఎప్పుడు జరిగిందంటే మార్చి 12, అక్టోబర్ విప్లవం ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 7 జరిగాయి. కొన్ని ముఖ్యమైన తేదీలు. రష్యన్ సోషలిజంపై చర్చలు. సోషలిజంపై ఎప్పుడు చర్చలు జరిగాయంటే 1850, 80ల మధ్య ఈ దశాబ్దాల మధ్య చర్చలు అనేవి జరిగాయి. రష్యన్ సోషలిజంపై చర్చలు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏర్పడి 1898 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది కూడా రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ ఏర్పడి 1898. రక్తపాత ఆదివారం 1905వ విప్లవం ఇది 1905లో జరిగింది. ఇక్కడ రక్తపాత ఆదివారం ఏ రోజు డేట్ అని మన డేట్లు మాత్రమే చెప్పుకునే వాళ్ళం ఇంతకుముందు. కన్ఫ్యూజ్ అవ్వకుండా సంవత్సరాలు కూడా ఇక్కడ ఇచ్చారు కదా, అవి గుర్తుపెట్టుకోండి. లేకపోతే ముందు పాటు చదవండి, ముందు పాటు చూసుకుని వెనక పాటు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. రక్తపాత ఆదివారం 1905 యొక్క విప్లవం 1905లో జరిగింది. జారు సింహాసనాన్ని త్యజించింది మార్చి 2, 1917. అక్కడ మార్చి 2 జారు సింహాసనాన్ని త్యజించాడని మనం మార్చి 2 మాత్రమే చెప్పుకుంటాం. అది ఏ సంవత్సరం అనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు కదా 1917 అని. జార్జ్ సింహాసనాన్ని త్యజించడం మార్చి 2, 1917. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు అక్టోబర్ 24, 1917. పెట్రోగ్రాడ్లో బోల్షివిక్ తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 24, 1917లో జరిగింది. అంతర్యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1918, 20ల మధ్య అంతర్యుద్ధం జరిగింది. అంతర్యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1918, 20ల మధ్య అంతర్యుద్ధం జరిగింది. కొమింటర్న్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది 1919లో జరిగింది. కొమింటర్న్ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే 1919లో. భూముల సమీకరణ ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 1929. భూముల సమీకరణ ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే 1929 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ప్రారంభమైంది, ఇంకా జరగలేదు. 1929 సంవత్సరంలో ప్రారంభమైంది. థ్యాంక్ యూ.